విద్యారంగంలో ప్రాణాలు కాపాడడంలో రక్తం మార్పిడి చాలా కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతో మందికి రక్తం అవసరమవుతుంది. అయితే అవసరానికి సరిపడా రక్తాన్ని అందుబాటులో ఉంచడం ముఖ్యంగా తక్కువ మధ్య ఆదాయ దేశాలలో ఒక పెద్ద సమూలంగా మారింది. అందరికీ ఇవ్వగలిగే ఓ నెగిటివ్ రక్తం కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దానం చేసిన రక్తం కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా జపాన్లోని నారా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన హిరోమి సకాయ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త రకం కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేసింది. ఈ రక్తాన్ని ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు. ఈ కృత్రిమ రక్తాన్ని తయారు చేయడానికి ముందుగా గడువు తీరిపోయిన దాతల రక్తం నుంచి హిమోగ్లోబిన్ ను వేరు చేస్తారు. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉంటే ఆక్సిజన్ రవాణాకు సరిపడే ఒక ప్రోటీన్. ఇలా సేకరించిన హిమోగ్లోబిన్ ను ఒక రక్షణ కవచంలో ఉంచి వైరస్ సహితమైన స్థిరమైన కృత్రిమ ఎర్ర రక్త కణాలను సృష్టిస్తాయి. ఈ కృత్రిమ కణాలకు ఎలాంటి బ్లడ్ గ్రూప్ ఉండదు కాబట్టి రోగికి ఇచ్చే ముందు అనుకూలత పరీక్షలు కంపాటిబిలిటీ టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కృత్రిమ రక్తాన్ని గది ఉష్ణోగ్రతలో 2 ఏళ్ల వరకు, రిఫ్రిజిరేటర్లో అయితే 5 ఏళ్ల వరకు నిల్వ ఉంచుకోవచ్చని నివేదికలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా దానం చేసిన ఎర్ర రక్త కణాలను రిఫ్రిజిరేటర్లో గరిష్టంగా 42 రోజులు మాత్రమే నిల్వ చేయగలరు.